నమస్కారం అండి, నేను మీ సాంబా సాయి కుమార్ మరో అద్భుతమైన వీడియోతో. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే కేవలం ప్రార్థనలు మీకు రిజల్ట్ని ఇస్తాయా? అంటే మీరు దేవుణ్ణి పూజిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, 24 అవర్స్ కేవలం ప్రార్థన మాత్రమే చేస్తున్నారు, అవి రిజల్ట్ని ఇస్తాయా? ఆన్సర్ ఏంటి అంటే నో అండి. దేవుడు కూడా మీరు కష్టపడి ఆ తర్వాతనే ప్రార్థన చేయండి అని స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ప్రాసెస్, కష్టపడే ప్రాసెస్ ఏదైతే ఉందో అది 100% మీరు కష్టపడి దానితో పాటు ప్రార్థన చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ అనుకోండి, చిన్నపిల్లలు, వాళ్ళు చదవకుండా కేవలం ప్రార్థన చేస్తే వాళ్ళు ఎగ్జామ్స్ ప్రాపర్గా రాయగలుగుతారా? ఆన్సర్ ఈజ్ నో. అప్పుడేంటి, చదవాలి కంపల్సరీ, చదివి దానితో పాటు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అద్భుతంగా ఎగ్జామ్ రాసి అద్భుతమైన రిజల్ట్ని పొందగలుగుతారు. అదేవిధంగా మనము అంటే పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి మాత్రం దే డోంట్ షో ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ చూపియరు. కేవలం ప్రార్థనలు చేసి హెల్త్ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇది మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన, దేవుడా నన్ను బాగా చూసుకో, నా ఆరోగ్యాన్ని బాగా చూడు, అందరినీ ఆరోగ్యం బాగా చూడు, అది ఇది అని ప్రార్థనలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా? ఇది కష్టం అండి, కష్టపడడం ప్రాసెస్ ఇది. మీరు కష్టపడి ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత మీరు ప్రార్థిస్తే అప్పుడు మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కేవలం ప్రార్థిస్తే రిజల్ట్ రాదు అండి. అది ప్రతి ఒక్క చోట అప్లికేబులే. కేవలం మీరు కోట్లు సంపాదించాలని ప్రార్థిస్తే కోట్ల రూపాయలు రాగలుగుతాయా? లేదండి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కేవలం కష్టపడితేనే, దాంతోపాటు ప్రార్థిస్తేనే అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది తప్ప కేవలం ప్రార్థనతో రిజల్ట్ రాదు. ఇది క్లియర్గా దేవుడే మీకు ప్రతి ఒక్క మహాభారతంలో కానీ పురాణాలలో, మన పురాణాలలో క్లియర్గా చెప్పాడు. అది మహాభారతం అయి ఉండొచ్చు, రామాయణం అయి ఉండొచ్చు, మరోదటి ఏదైనా అయి ఉండొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో క్లారిటీగా రాసింది ఏంటి అంటే ఖురాన్లో కానీ బైబిల్లో కానీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. మీరు కష్టపడి దానితో పాటు ప్రార్థించండి, డెఫినెట్గా మీకు కావాల్సిన రిజల్ట్ అనేది మీకు వస్తుంది అని క్లియర్గా చెప్పబడ్డదండి. అదే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అద్భుతంగా చెప్పేది ఇదే. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, దెన్ యూ విల్ గెట్ రిజల్ట్స్ అని. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.